నా పేరు డివి రమణ ప్రసాద్, హెచ్ఓడి ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఏ ఇండస్ట్రీ అయినా కూడా ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 3 అంచెల్లో కావాల్సి ఉంటుంది. యాక్చువల్ గ్రౌండ్ ప్లాంట్ మెషినరీ మీద వర్క్ చేసే వాళ్ళు, స్కిల్ ఐటీఐ వాళ్ళు ఉంటారు. ప్రతి 6 ఐటీఐ వాళ్ళకు ఒక డిప్లొమా హోల్డర్ సూపర్వైజర్ కేటగిరీలో ఉంటారు. దాని తర్వాత ప్రతి 4 నుంచి 6 డిప్లొమా హోల్డర్ల మీద అగైన్ మేనేజరల్ క్యాడర్లో, అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్లో లీడింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో పాలిటెక్నిక్లో ఎక్కడ పోయినా కూడా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కరిక్యులం, సిలబస్ ట్రైనింగ్, క్లాస్ వర్క్, టీచింగ్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది ఉంటుందో, డిప్లొమా తర్వాత జాబ్స్ ఇండస్ట్రీకి సర్వ్ చేయడం అన్నది మెయిన్ మోటోగా ఉంటుంది. కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీ. ఇప్పుడు ఈ 4ని ఎవర్ గ్రీన్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్ తీసుకోవచ్చు మనం. దీనికి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మహావృక్షము, మొక్కతోటి కూర్చున్న ఇది మహావృక్షమైన మొక్కలాగా ఎటువంటి తుఫాన్లు అయినా తట్టుకుని నిలబడే బ్రాంచ్ ఇవన్నీ. దీంట్లో ఒక 70% ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది, 30% ఎలక్ట్రానిక్ సిలబస్ ఉంటుంది. అందుకని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటాం. అయితే ఇదే కాకుండా కూడా మా ప్రోగ్రామ్ బ్రాంచే కాకుండా మిగతా బ్రాంచ్లో కూడా డెవలప్మెంట్స్ అవుతున్న దాన్ని బట్టి టోటల్ వరల్డ్ వైడ్ సినారియోలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, దేనికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న దాని ప్రకారం సిలబస్, కరికులం ఎవ్రీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా చేంజ్ చేస్తుంటాం. ఇట్స్ డైనమిక్ కరికులం. సో ప్రస్తుతం అన్ని బ్రాంచెస్లో కూడా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, అయ్యాయి ఆల్రెడీ. కంప్యూటర్ సబ్జెక్ట్స్, సి ప్రోగ్రామింగ్ అనుకున్నాము, కంప్యూటర్ ఫండమెంటల్స్, ప్రాక్టీస్ అవి ఉంటూ కూడా ఇప్పుడు కొత్తగా అన్ని బ్రాంచెస్లో ఏఎండ్ఎంఎల్ సబ్జెక్టు కానీ, ఈ వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్ కానీ కంపల్సరీ అవసరమైన అన్ని బ్రాంచెస్లో చెప్తుంటారు. అయితే దీంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు ఇదే ఎలక్ట్రికల్ పిల్లలు, ఎలక్ట్రానిక్స్ పిల్లలు ఉంటారు. దాంట్లో ట్రిపుల్ ఈజ్ ది బెస్ట్ ఫర్ ఎనీబడి. జాబ్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కడైనా అసలు ఎలక్ట్రికల్ లేకుండా ఏది ఉండదు. అది ఇల్లు కావచ్చు, గుడి కావచ్చు, బస్సు కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఏ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కూడా ఎలక్ట్రికల్ కావాల్సిందే. సో ఎలక్ట్రికల్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఏ స్టేట్ తీసుకున్నా ఈ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సైడ్ ఇండస్ట్రీస్లో ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ ఉంటాయి. ఇంకా మన దగ్గరకు వచ్చేసరికి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ట్రిపుల్ ఈ 2 సెక్షన్లు ఉన్నాయి. 144 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పాస్ అవుతుంటారు. దాంట్లో అట్లీస్ట్ 25 to 30 స్టూడెంట్స్కు ఇమీడియట్గా క్యాంపస్ డ్రైవ్స్లోనే జాబ్స్ వస్తున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ డిప్లొమా స్టూడెంట్కు ఇన్ఫాక్ట్ 4,60,000 ప్యాకేజ్తో తీసుకున్నారు. యావరేజ్ ప్యాకేజ్ 3.5 lakhs వస్తుంది ఎలక్ట్రికల్ పిల్లలకు.